హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడిలో అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ట్విస్ట్లు టర్న్స్ చాలా ఉండబోతున్నాయి. ఆ ట్విస్ట్లు టర్న్లు ఏమనేసి మనం మాట్లాడదాం. దానికన్నా ముందు ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. అన్నీ ఉండబోతున్నాయి ఈ వారంలో. అయితే మనము ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది, కోపాలు ఉంటాయి ఒక ఇంట్లో. అలాగే ఒక చిన్న మాట, రుద్రాణి గారిని ఒక్కరోజున డైరెక్టర్ గారు ప్లీజ్ అండి ఒక్కరోజన్నా వాళ్ళని బయట పెట్టేసి అసలు అన్నం లేకపోతే ఎలాంటి బాధలు పడతారు అనే జనాలు చూపించేటట్టు ఒక్క ఎపిసోడ్ తీయండి. ఎందుకంటే రుద్రాణి గారు చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇన్ని రోజులు ప్రకాశం గారు ఒకరు పనులే వీళ్ళు పక్కన ఉన్నారు అనేసి అనుకుంటే ఆ ప్రకాశం గారిని కూడా ఫైనల్గా అయితే మార్చేశారు. ఈ సీరియల్ ఎలా ఉందంటే ఫస్ట్తో అంతా విలన్లుగా ఉండే వాళ్ళంతా ఇప్పుడు మంచోళ్ళు అయ్యారు, మంచోళ్ళంతా విలన్లుగా అయ్యారు. మన ప్రకాశం గారు కానీ వీళ్ళందరూ మారిపోయారు. కానీ సుభాష్ గారిని మాత్రం మనము పర్టికులర్గా అప్రిషియేట్ చేయాలబ్బా. ఎందుకంటే కావ్య అంత మాట అన్నా కానీ ఏ మాత్రం మాట్లాడకుండా గమ్మునే ఉన్నారు చూడండి. అది పెద్దరికం అంటే ఆ విధంగా ఉండాలని సుభాష్ గారు మళ్ళీ ఒకసారి నిరూపించారు. అసలు ఇదంతా మనం రీక్యాప్లో మాట్లాడుకుంటాను. ఇంకా ఫర్దర్గా ఏం జరుగుతుందని నేను చెప్తాను. అలాగే మాయ గురించి విషయం, మాయ అయితే మాయాది ఎపిసోడ్ ఎలాగైతే జరిగిందో ఈ నందగోపాల్ ఎపిసోడ్ కూడా అదే విధంగా జరుగుతుంది. నందగోపాల్ని చంపిండేది అంటే కాల్చిండేది వచ్చి మన అనామిక సంజయ్ అనేసి 100% మనకి నిన్నైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా ఇంట్లో వాళ్ళ బాండింగ్స్, ఇంకా ఇంట్లో గొడవలు, కుట్రలు కుతంత్రాలు అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. కానీ అపర్ణ గారికి అయితే నిజం తెలుస్తుంది. ఈ వారంలో అపర్ణ గారికి నిజం తెలిసిన తర్వాత అపర్ణ గారు ఎందుకంటే ఇప్పుడే బాగా కోపంలో ఉంటారు. వాళ్ళ భర్తను తిట్టింది 10 మందిలో వాళ్ళ భర్త గౌరవం పోయిందనేసి కోపంలో ఉంటారు. కావ్య అన్న రాజన్న ఇద్దరిలో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అపర్ణ గారికి అయితే చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో ఎవరికో ఒకరికి తెలియాలబ్బా. ఇంట్లో ఎవరికి తెలియకపోతే ఇంట్లో వాళ్ళు ప్రతిసారి సూదిలాగా గుచ్చుతూనే ఉంటాయి, ఎవరికన్నా బాధే ఉంటుంది. ఎందుకంటే కావ్య ఆస్తి కోసం కాదు, నా కుటుంబం అంతా తాతగారు ఏం కోరుకున్నారు, ఇల్లు విడిపోకూడదు అనేసి కోరుకున్నారు అనేసి కావ్య అయితే కష్టాలు పడుతూనే ఉంది. కాబట్టి కావ్య కోసం అన్న ఒక్కరికన్నా చెప్తే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. అలాగే అప్పు క్యారెక్టర్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అవ్వబోతుందా అనేసి మనకు ఒకవేళ అవుతుందో అవ్వదో తర్వాత కదా. అప్పు క్యారెక్టర్ అనేది ఒకవేళ ఐపీఎస్ ట్రైనింగ్ అయితే పోయింది, అంత కోర్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు అప్పు ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చి అనామికని, ఎందుకంటే ఇప్పుడు అనామిక అనేది ఇద్దరికి శత్రువు. అనామిక అనేవాళ్ళు ఇద్దరికి శత్రువు. ఇక్కడ రాజుకి శత్రువు, కావ్యకి శత్రువు, అలాగే మన కళ్యాణ్కి అప్పుకి ఇద్దరికి శత్రువు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. ఆ విధంగా ఇద్దరికి కలిపి ఒకరే శత్రువు. కాబట్టి ఒక్క షాట్ వేసినారంటే అయిపోతుంది, అది కంప్లీట్ అయిపోతుంది. అనామిక క్యారెక్టర్ 0 అయిపోతుంది. మళ్ళీ రుద్రాణి గారిని ఎలాగైనా సరే మార్చేయచ్చు, లేకపోతే రుద్రాణి గారిని ఏదో ఒకటి చేసి మార్చచ్చు, లేకపోతే బయటకు పంపించవచ్చు, ఇంట్లో నుంచి బయటకు పంపించేసి అప్పుడు కొంచెం సీరియల్ సుఖాంతంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ ఫర్దర్గా ఎపిసోడ్లో అయితే ఇవైతే జరుగుతాయి. కానీ రాజు కావ్య మధ్య అఫెక్షన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మరిన్ని సీరియల్ అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.